9th క్లాస్లో ఫస్ట్ లెసన్ కణం నిర్మాణం మరియు విధులు. కణ నిర్మాణం మరియు విధులు. కణ నిర్మాణం గురించి మనం క్రింది తరగతిలో నేర్చుకున్నాము. జరిగిన అన్వేషణలు, పరిశోధనలు, ఆకారాలు, పరిమాణాలు, ఏకకణ జీవులు, బహుకణ జీవుల గురించి మనం క్రింది తరగతిలో నేర్చుకున్నాం. ఒక్కసారి వాటికి సంబంధించినవి ఒక్కసారి గుర్తు చేసుకుంటే, ఉల్లిపొర కణాలు దీర్ఘచతురస్రాకారంలో ఉంటే బుగ్గ కణాలు నిర్దిష్ట ఆకారంలో ఉండవని తెలుసుకున్నాం. ఓకేనండి. నెక్స్ట్, ఉల్లిపొర కణాలు ఎలా ఉంటాయండి? దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. బుగ్గ కణాలు నిర్దిష్ట ఆకారంలో ఉండవని తెలుసుకున్నాం. ఓకేనా? తొలినాళ్లలో కణాన్ని సరళ సూక్ష్మదర్శనం ద్వారా మాత్రమే అధ్యయనం చేసేవారు, సరళ సూక్ష్మదర్శనంతో. కానీ సంయుక్త సూక్ష్మదర్శి కనుగొన్న తర్వాత దాని ద్వారా పరిశీలించినప్పుడు కణకవచం, కణద్రవ్యం, కేంద్రకం, హరితరేణులు మరియు మైటోకాండ్రియా వంటి కొన్ని కణాంగాలు మాత్రం చూడగలుగుతాం. సంయుక్త సూక్ష్మదర్శిని కనుగొన్న తర్వాత మనం ఏం పరిశీలించవచ్చు? కణకవచం, కణద్రవ్యం, కేంద్రకం, హరితరేణులు మరియు మైటోకాండ్రియా అండి. ఆధునికంగా రూపొందించిన ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శనం ద్వారా కణాన్ని పరిశీలించినప్పుడు ఇతర కణాంగాలన్నీ మనం స్పష్టంగా కనబడతాయండి. నెక్స్ట్, కణాన్ని అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలు వివిధ రకాల మొక్కల, జంతువుల భాగాలను పరిశీలించేవారు. వాటి బొమ్మలు గీయడం, ఛాయాచిత్రాలు తీసుకోవడం, నమూనాలు తయారు చేయడం మొదలైనవి చేసేవారు. ఈ పరిశోధనలు వృక్ష జంతు కణాల గురించి అనేక విషయాలను తెలుసుకోవడానికి తోడ్పడ్డాయి. ప్రస్తుతం మనం కణం యొక్క నమూనా పటాన్ని అధ్యయనం చేద్దాము. ఓకేనండి. ఇక్కడ ఈ పెర యొక్క ఉద్దేశం ఏంటంటే, అనేక మంది శాస్త్రవేత్తలు మొక్కల, జంతు భాగాలను పరిశీలించి బొమ్మలు గీసి ఛాయాచిత్రాలు తీసుకోవడం వల్ల నమూనాలను తయారు చేయడం మొదలగు చేసినారు. ఈ పరిశోధన వల్ల మనం వృక్ష జంతు కణాల గురించి అనేక విషయాలకు తెలుసుకోగలిగామండి. నమూనా కణం చూడండి. నమూనా వృక్ష కణంలో కానీ జంతు కణంలో కానీ చూపించిన కణాంగాలన్నీ, అంటే కణంలో చూపించబడిన కణాంగాలన్నీ గుర్తుపెట్టుకోరి, అన్నీ కణాల్లో తప్పనిసరిగా ఉండాలని ఏమేం లేదు. అర్థమైంది కానీ మనము నమూనా పటం తీసుకుంటున్నామండి. ఆ కణంలో ఉండే అన్ని కణాంగాలు మన నమూనా పటంలో చూపెడుతున్నాం. కానీ ప్రతి కణంలో ఈ కణాంగాలన్నీ ఉంటాయని నియమం లేదండి. అందులో ప్రతి కణంలో సర్వసాధారణంగా కనబడే కణాంగాలు ఉండవచ్చు. సర్వసాధారణంగా అన్ని కణాల్లో కనబడే కణాంగాలను తీసుకుంటామండి. ఉదాహరణకు వృక్ష నమూనా కణంలో హరితరేణును తప్పనిసరిగా చూపిస్తాం. ఓకేనండి. కానీ మొక్క అన్ని కణాల్లో హరితరేణులు ఉండవని మనకు తెలుస్తుంది. ఎప్పుడు ఉంటుంది అది? అన్ని కణాల్లో ఉండకుండా పత్రాలు లేదా లేత కాండాల్లో మాత్రమే హరితరేణులు ఉంటాయి. ముదిరిన కాండాల్లో హరితరేణులు ఉన్నాయండి. ఈ సందర్భంలో నమూనా కణాన్ని మనం అధ్యయనం చేయడానికి వీలుగా అత్యధిక కణాల్లో సాధారణంగా కనబడే కణాంగాలన్నిటిని చూపిస్తున్నాము. అర్థమైంది కదండి. అంటే మన నమూనా కణంలో అన్ని కణాలను చూపెడుతున్నాము, వృక్షంలో ఉండే అన్ని కణాలను. నమూనా కణం ద్వారా కణాన్ని అధ్యయనం చేయడం సులభం. ఈ నమూనా కణం ద్వారా ఏ ఇతర కణాన్నైనా పోల్చవచ్చు. నమూనా జంతు కణాన్ని, వృక్ష కణాన్ని ఈ కింది ఇచ్చిన పటంలో పరిశీలించండి. చూడండి, నేను చెప్తాను. ఇక్కడ కింద 3 ప్రశ్నలు ఇచ్చాడండి. పై 2 కణాల్లో కనబడే భాగాలేవి? వృక్ష కణాల్లో మాత్రమే కనబడే భాగాలేవి? వృక్ష కణంలోని భాగాలను జంతు కణంలోని భాగాలతో పోల్చండి. రెండింటి మధ్య మీరు ఏమైనా భేదాలను గమనించారా? అవన్నీ చెప్దామండి. ఫస్ట్, పై 2 కణాల్లో కనబడే భాగాలు అవి అన్నాడు లైజోజోమ్స్. ఓకేనండి. ఇక్కడ లైజోజోమ్ ఉంది, ఇక్కడ లైజోజోమ్ ఉందండి. ఓకేనా. మైటోకాండ్రియా, గాల్జీ సంక్లిష్టం, అంతర్జీవ ద్రవ్యజాలం, ప్లాస్మా పొర, కణద్రవ్యం. ఓకేనండి. నెక్స్ట్, కేంద్రకం. ఓకేనా. పై 2 కణాల్లో ఉండే భాగాలను మనం చూసినామండి. రిక్తిక కూడా ఇందులో ఉంటుంది, కానీ చిన్న పరిమాణంలో ఉంటుందండి. ఇందులో రిక్తిక పెద్ద పరిమాణంలో ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, కనబడని ఏంటి అండి? హరితరేణువు, రిక్తిక. వృక్ష కణాల్లో మాత్రం కనబడే భాగాలు ఏంటి అండి? రిక్తిక పెద్ద పరిమాణంలో, కణకవచం అండి హరితరేణువు. ఈ 2 భాగాలు వృక్ష కణాల్లో మాత్రమే కనబడితే, రిక్తిక మాత్రం పరిమాణంలో పెద్దగా ఉంటుంది. పోల్చండి. రెండింటి మధ్య మీరు గమనించిన భేదాలు ఏంటి అండి? రిక్తిక పెద్ద పరిమాణంలో ఉంటుంది. జంతు కణంలో రిక్తిక ఎట్లుంటుంది? చిన్న పరిమాణంలో ఉంటుంది. కేంద్రకం మధ్య భాగంలో ఉంటుంది. ఇందులో రిక్తిక పరిమాణంలో పెరగడం వల్ల కేంద్రకం ఒకవైపు ఒత్తుకొని వచ్చినట్టు కనబడుతుందండి.
ఇవి ముఖ్యమైన భేదాలండి. కణత్వచం, ప్లాస్మా పొర. నెక్స్ట్ కణత్వచం, ప్లాస్మా పొర. ఒకటి మర్చిపోయానండి, సెంట్రియోల్స్. ఇది ఉన్నత శ్రేణి మొక్కల్లో సెంట్రియోల్స్ ఉండేయండి. కణత్వచం, ప్లాస్మా పొర. కింది తరగతిలో జంతు కణం చుట్టూ ప్లాస్మా పొర ఉంటుందని, వృక్ష కణంలో దీనితో పాటు కణకవచం అనే మరొక పొర ఉంటుందని తెలుసుకున్నారు. ఓకేనండి, మనం ఆల్రెడీ తెలిసిన ఇన్ఫర్మేషన్. కణత్వచము జంతు కణాల్లో ఉంటుందండి, దాన్ని ఆవరించి కణకవచం ఉంటుందండి. కణకవచం వృక్ష కణాల్లో మాత్రమే ఉంటుందండి. ఒక కృత్యం ఇచ్చారండి, ప్లాస్మా పొర పరిశీలన. రియో పత్రాన్ని తీసుకొని ఒకసారి మధ్యకు చించండి. ఇలా చించాలని మధ్యకు చించాలి. చించిన భాగాన్ని వెలుతులో ఉంచి పరిశీలించండి. చించిన భాగాన్ని వెలుతులో ఉంచి పరిశీలిస్తే పత్రంలోని లేత రంగులో పారదర్శక పొర మాదిరిగా ఉన్న భాగాన్ని తీసుకొని ఉన్నదాన్ని తీసుకొని స్లైడ్ పైన పెట్టండి. ఓకేనండి, చించిన తర్వాత పారదర్శకంగా ఉన్న పొర తీసుకొని స్లైడ్ పైన పెట్టి ఏం చేయాలండి, ఇక్కడ కూడా నీటి చుక్కను వేయాలండి. నీటి చుక్కను వేసిన తర్వాత క్లవర్ సిప్తో కప్పాలండి. తర్వాత స్లైడ్ను సూక్ష్మదర్శిలో పరిశీలించండి. ఓకే, మీరు పరిశీలించిన పటం గీయండి. ఈ విధంగా కనబడుతుందండి. భావ్యత్వచ కణాలు ఈ పటం మాదిరిగా కనిపిస్తాయండి. పరిశీలించిన త్వచం పైన 1-2 చుక్కల ఉప్పు ద్రవాన్ని వేయాలండి. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. వేసి 5 నుండి 10 నిమిషాల వరకు అలాగనే ఉంచండి. ఓకేనండి. ఫస్ట్ ఏం చేయాలండి, పారదర్శక పొరను వేరు చేసి స్లైడ్ పైన పెట్టి నీటి చుక్కను వేసి క్లవర్ స్లిప్తో కప్పాలండి. తర్వాత సూక్ష్మదర్శితో పరిశీలించాలండి. పరిశీలించిన త్వచం పైన 1-2 చుక్కల సజల ఉప్పు ద్రావణాన్ని వేసి 5 నుండి 10 నిమిషాల వరకు అలానే ఉంచాలండి. ఎన్ని నిమిషాలు ఉంచాలండి? 5 నుండి 10 నిమిషాల వరకు. సజల ఉప్పు ద్రావణం తయారు చేయడానికి ఒక చెంచా ఉప్పుకు 50 మిల్లీలీటర్ల నీటిలో కలిపి బాగా కరిగించాలండి. ఓకేనా, ఒక చెంచా ఉప్పుని తీసుకొని ఏం చేయాలండి, 50 మిల్లీలీటర్ నీరు తీసుకొని బాగా కరిగించాలండి. ఓకే, మీరు అలా చూస్తే తర్వాత సూక్ష్మదర్శితో స్లైడ్ను పరిశీలించండి. పరిశీలించిన దాన్ని పటాన్ని మీ నోటు పుస్తకంలో గీయండి. నోటు పుస్తకంలో గీయాలంటే ఇక్కడ చూడండి, పరిశీలిస్తే కణకవచము, ప్లాస్మా పొర, కుదించుకోపోయిన కణద్రవ్యం ఈ విధంగా కనబడుతుందండి. ఇవన్నీ కణాలండి. ఓకేనా, ఈ భాగాలన్నీ కణాలండి. ఇందులో ప్లాస్మా పొర కనబడుతుందండి. మధ్యలో ఉన్నది ప్లాస్మా పొర అండి. ఓకేనండి. నెక్స్ట్ కణకవచం అండి, పై భాగం. ఓకేనా. ఇక్కడ మనకు ప్రశ్న ఇచ్చారండి, పటం 3A పటం 3 పోల్చండి, ఏమేం భేదాలు గుర్తించగలిగారో రాయండి, రెండింటి మధ్య గల తేడాలకు కారణాలను ఊహించండి. చిన్న చూద్దామండి. ఈ పటాన్ని పరిశీలించండి. మధ్యలో కేంద్రకం గల కణద్రవ్యంతో నిండుగా ఉన్న కణం కనబడుతుందండి ఫస్ట్ 3Aలో. కానీ ఇందులో ఉప్పు ద్రావణం వేయడం వల్ల కణంలో నుండి నీరు వెలుపలికి ప్రవేశిస్తుందండి. వెలుపలికి వెళ్ళిపోవడం వల్ల కణద్రవ్యం మొత్తం కుచించుకుపోతుందండి. అంటే ఒక ముద్దలాగా దగ్గరికి అయిందండి. దీనివల్ల ఏమైందండి చూడండి, ప్లాస్మా పొరను స్పష్టంగా చూడగలుగుతున్నామండి. దీనిపైన కణకవచాన్ని కూడా చూడగలుగుతున్నామండి. ఎందుకు ఈ మార్పు జరిగింది? ఉప్పు ద్రావణం వేయడం వల్ల కణం నుండి నీరు బయటకు వెలువడిందండి. ఓకేనండి, చూద్దాం మ్యాటర్. రియో పత్రము పారదర్శక పొర మీద ఉప్పు ద్రావణం వేసినప్పుడు పత్రంలోని కణాల్లో ఉన్న నీరంతా వెలుపలికి వస్తుంది. దీని ఫలితంగా కణద్రవ్యంతో పాటు కుదించుకుపోతుందండి. కణద్రవ్యం కణత్వచంతో పాటు కుదించుకోబడుతుంది. మన కనబడే రంగు భాగం బాహ్య అంచును ప్లాస్మా పొర లేదా కణత్వచం అంటారు. ఈ భాగం కణకవచం నుంచి వేరైపోయిందండి. ఈ భాగం ఏమైందండి, కణకవచం నుండి మొత్తానికి వేరైందండి. కణకవచం, ప్లాస్మా పొర స్పష్టంగా కనబడుతున్నాయి. ప్లాస్మా పొర నిర్మాణాన్ని మనం ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శనం ద్వారా మాత్రమే చూడగలుగుతాము. ప్లాస్మా పొర సరళంగా ఉండి ప్రోటీన్లు మరియు లిపిడ్లతో నిర్మితమే ఉంటుందండి. ఇంపార్టెంట్ పాయింట్ అండి. ప్లాస్మా పొర దేనితో నిర్మితమండి? ప్రోటీన్లు మరియు లిపిడ్లతో నిర్మితమండి. జంతు కణం యొక్క భావ్యత్వచాన్ని ప్లాస్మా పొర అంటారు. జంతు కణం యొక్క భావ్యత్వచాన్ని, వృక్ష కణం యొక్క భావ్యత్వచాన్ని ప్లాస్మా పొర అంటారండి, కణకవచం అంటారు. ఓకేనా. జంతు కణం యొక్క భావ్యత్వచాన్ని
ప్లాస్మా పొర అంటారు. ఇది ప్రోటీన్ మరియు లిపిడ్లతో నిర్మితం. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. ప్లాస్మా పొర కణంలోని కణద్రవ్యాన్ని బాహ్య పరిసరాలతో వేరు చేస్తుంది. ప్లాస్మా పొర కణంలోని కణద్రవ్యాన్ని బాహ్య పరిసరాలతో వేరు చేస్తుంది. కణతచం కణం యొక్క ఆకారాన్ని పరిమాణాన్ని నిర్ధారించడం కాకుండా కణద్రవ్యాన్ని ఆవరించి ఉండడం వల్ల బాహ్య పరిసరాల నుండి లోపలి భాగాలకు రక్షణ కల్పిస్తుందండి. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి. ప్లాస్మా పొర కణంలోని కణద్రవ్యాన్ని బాహ్య పరిసరాలతో వేరు చేస్తుంది. రెండో పాయింట్ అండి, కణతచం కణం యొక్క ఆకారాన్ని పరిమాణాన్ని నిర్ధారిస్తుంది. కణతచం కణం యొక్క ఆకారాన్ని పరిమాణాన్ని నిర్ధారిస్తుంది. మూడోది, కణద్రవ్యాన్ని ఆవరించి ఉండడం వల్ల బాహ్య పరిసరాల నుండి లోపలి భాగాలకు రక్షణ కల్పిస్తుంది. ఓకేనా, ఈ 3. నెక్స్ట్ 4, కణంలోని అంతర వాతావరణం బాహ్య వాతావరణంతో పోల్చినప్పుడు వేరుగా ఉంటుందండి. కణం ఉంటుంది కానీ కణం బాహ్య వాతావరణం, ఇది బాహ్య వాతావరణం, ఇది అంతర వాతావరణం, ఇది 2 వేరుగా ఉంటాయండి. కణం లోపల వివిధ పదార్థాల్లోని అణుగటాలు సమతాస్థితిని ప్రదర్శిస్తాయి. సమతాస్థితి నిర్వహణలో ప్లాస్మా పొర ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్ అండి. సమతాస్థితి నిర్వహణలో ప్లాస్మా పొర ప్రధాన పాత్ర వహిస్తుంది. అంటే కణం లోపల ఉండే వివిధ పదార్థాల్లోని అణుగటాలు సమతాస్థితిని ప్రదర్శిస్తాయి. ఈ సమతాస్థితి కారణం ఏందండి? ప్లాస్మా పొర. కణం లోపలికి వెలుపలికి ఏ పదార్థం వెళ్ళాలంటే ప్లాస్మా పొర ద్వారా మాత్రమే వెళ్ళాలి. కణం లోపలికి వెలుపలికి ఏ పదార్థం వెళ్ళాలంటే ఏమైనా ప్లాస్మా పొర ద్వారా మాత్రమే వెళ్ళాలి. కానీ ప్లాస్మా పొర ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఈ పొర అన్ని పదార్థాలను తన గుండా ప్రసరించనియనిదండి. అన్ని పదార్థాలను తన గుండా ప్రసరించలేదు. కొన్ని ప్రత్యేకమైన పదార్థాల ప్రసరణ మాత్రమే ప్లాస్మా పొర ద్వారా జరుగుతుంది. కొన్ని ప్రత్యేకమైన పదార్థాల ప్రసరణ మాత్రమే జరుగుతుంది. కాబట్టి ప్లాస్మా పొరను ఏమంటారండి? విచక్షణ స్థరం అంటారండి. ప్లాస్మా పొరను ఏమంటాం? విచక్షణ స్థరం అంటారు. కణం మరియు బాహ్య పరిసరాల మధ్య జరిగే పదార్థాల వినిమయాన్ని నియంత్రించడం ప్లాస్మా పొర యొక్క ప్రత్యేక లక్షణం. కణము మరియు బాహ్య పరిసరాల మధ్య జరిగే పదార్థాల వినిమయం అంటే రావడాన్ని పోవడాన్ని నియంత్రించడం ప్లాస్మా పొర యొక్క ప్రత్యేక లక్షణం. ఓకేనండి. నెక్స్ట్ ప్లాస్మా పొర విధుల గురించి నెక్స్ట్ లెసన్లో ఉంటుందండి. నెక్స్ట్ కణకవచం అండి. ఈ ప్లాస్మా పొర యొక్క విధులు ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. నిర్మితం కూడా ప్రోటీన్ లిపిడ్లతో నిర్మితం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోర్రి. విచక్షణ స్థరం అని కూడా గుర్తుపెట్టుకోర్రి. కణకవచం ఇది వృక్ష కణాల్లో మాత్రమే కనబడే ప్రత్యేక భాగం. కణకవచం జంతు కణాల్లో ఉండని భాగం. ఓకేనండి. జంతు కణాల్లో ప్లాస్మా పొర వెలుపల పొరగా ఉంటే వృక్ష కణాలలో దీనితో పాటు సెల్యులోజ్తో నిర్మితమైన మరొక పొర కణకవచంగా పనిచేస్తుంది. ప్లాస్మా పొరతో నిర్మితమైన మరొక పొర కణకవచంగా పనిచేస్తుంది. దేనితో నిర్మితం? సెల్యులోజ్తో. ప్లాస్మా పొర ప్రోటీన్లు, లిపిడ్స్ గుర్తుపెట్టుకోరి. ఇదే వృక్ష కణానికి జంతు కణానికి ఉన్న ప్రధానమైన తేడా. కణకవచం చాలా దృఢంగా ఉంటుంది కణకవచం, కానీ రంధ్రాలు కలిగి ఉన్న సరళమైన పొరలాగా ఉంటుంది. యాక్చువల్గా ఇది ఎలా ఉంటుందండి? దృఢంగా ఉంటుంది, కానీ రంధ్రాలు కలిగి ఉన్న సరళమైన పొరలాగా ఉంటుంది. కణానికి నిర్దిష్ట ఆకారాన్ని ఇస్తూ రక్షణ కలిగిస్తుంది. నిర్దిష్ట ఆకారాన్ని ఇచ్చి రక్షణ కలిగించేది కణకవచం. ఇంతకుముందుకు కణకవచం నిష్క్రియాత్మక అంటే ఏ పని చేయకుండా ఉంటుంది, ఓన్లీ రక్షణ కల్పిస్తుందనే నమ్మేవారు. కానీ ప్రస్తుతం మొక్క కణాల్లో ఇది ఒక ప్రత్యేకమైన భాగం. కణంలో పెరుగుదల మరియు అభివృద్ధి జరిగేటప్పుడు దీని ద్వారా ఇతర కణాలకు నిరంతరంగా సమాచార మార్పిడి జరుగుతుంది. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రస్తుతం మొక్క కణాల్లో ఇది ఒక ప్రత్యేకమైన భాగం. ఒకప్పుడు నిష్క్రితమైన భాగం, ఇప్పుడేమో ప్రత్యేకమైన భాగం. ఎందుకంటే కణంలో పెరుగుదల మరియు అభివృద్ధి జరుగుతుంది. ఈ జరిగేటప్పుడు దీని ద్వారా ఇతర కణాలకు నిరంతరంగా సమాచార మార్పిడి జరుగుతుంది. వీటి ద్వారా జరుగుతుందండి, కణకవచాల ద్వారా జరుగుతుంది. వృక్ష కణం తెలుసుకుందాం. కణద్రవ్యం ద్వారా ఏర్పడే బాహ్య పీడనాన్ని నిరోధించడానికి కణకవచం అంతర పీడనాన్ని కలిగిస్తుంది. ఓకేనండి. బాహ్య పీడనాన్ని నిరోధించడానికి కణకవచం అంతర పీడనాన్ని కలిగిస్తుంది. అందువల్ల పరిసరాల్లో జరిగే మార్పులను తట్టుకునే శక్తి జంతు కణం కంటే వృక్ష కణానికి ఎక్కువగా ఉంటుంది. జంతు కణం కంటే
వృక్ష కణానికి ఎక్కువగా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. కణద్రవ్యం ద్వారా ఏర్పడే బాహ్యపిండాన్ని నిరోధించడానికి కణకవచం అంతరపిండాన్ని కలిగేస్తుంది. అందువల్ల పరిసరాల్లో జరిగే మార్పులను తట్టుకునే శక్తి జంతు కణం కంటే వృక్ష కణానికి ఎక్కువగా ఉంటుంది. ప్లాస్మా పొర అయిపోయిందండి. కణకవచం సెల్యులో నిర్మితమైన కణకవచం కూడా అయిపోయిందండి. కేంద్రకం ప్రయోగాల కృత్యం ఒకటి ప్రయోగం ఇచ్చారండి. శ్రద్ధగా వినండి. ఇందులో వాడే ప్రతి ఐటమ్ ఇంపార్టెంటేనండి. అది పదార్థాలను కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేనండి. బుగ్గ కణంలో ఉద్దేశం మనం ఏం చేస్తున్నామండి, బుగ్గ కణంలో కేంద్రకాన్ని పరిశీలన చేస్తున్నామండి. దీనికి కావాల్సిన పరికరాలు టూత్పిక్, ఐస్ క్రీమ్ స్పూన్, టూత్పిక్, ఐస్ క్రీమ్ స్పూన్, స్లైడ్, కవర్ స్లిప్, వాచ్ గ్లాస్, నిడిల్, అద్దుడు కాగితం. ఓకేనా. 1% మిథిలిన్ బ్లూ ఇంపార్టెంట్ 1% మిథిలిన్ బ్లూ, ఉప్పు ద్రావణ, గ్లీజరిన్, సూక్ష్మదర్శిని ఈ మొదలైనవి కావాలండి. ఇలా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 1% మిథిలిన్ బ్లూ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనండి. మనం విధానం చేద్దామండి. ఇది ఆల్రెడీ ప్రయోగం మనం చదువుకున్నదే విన్నదే. ముందుగా నోటిని శుభ్రంగా కడగండి. ఎందుకు కడగాలి? సూక్ష్మజీవులు ఏమైనా ఉంటే తొలగించబడతాయి. శుభ్రమైన ఐస్ క్రీమ్ చెంచాతో మాత్రమే నోటి చెంప లోపలి పొరలోని పదార్థాన్ని కొద్దిగా గీకండి. ఓకేనండి. చెంప లోపలి పొర నుండి గీకి తీసిన పదార్థాన్ని చాలా కొద్ది పరిమాణం ఉప్పు ద్రావణం కలిగి ఉన్న వాచ్ గ్లాసులో పెట్టండి. ఇక్కడ చాలా కొద్ది పరిమాణం ఉప్పు ద్రావణం కలిగి ఉన్న వాచ్ గ్లాసులో ఏమేయాలండి? ఈ చెంచుతో గీసిన పొర నుండి గీకిన పదార్థాన్ని వాచ్ గ్లాసులో పెట్టాలండి. వాచ్ గ్లాసులో ఉప్పు ద్రావణం నుండి పదార్థాన్ని కొంచెం తీసుకొని స్లైడ్ పైన పెట్టాలండి. ఓకేనండి. ఆ ద్రావణం తీసుకొని మనం ఏం చేస్తున్నాం, ద్రావణం నుండి పదార్థాన్ని తీసుకొని ఏం చేస్తున్నామండి, స్లైడ్ పైన పెట్టినామండి. పెట్టిన తర్వాత ఒక చుక్క మిథిలిన్ బ్లూ ఇంపార్టెంట్, మిథిలిన్ బ్లూ ద్రావణాన్ని వేసి 2 నిమిషాల సేపు కదలకుండా ఉంచండి. ఎంతసేపు అండి? 2 నిమిషాల సేపు. ఒక చుక్క గ్లీజరిన్ వేయండి. నెక్స్ట్ ఇప్పుడు మన స్లైడ్ పైన మిథిలిన్ బ్లూ ద్రావణాన్ని వేసి 2 నిమిషాలు కదపకుండా ఉంచిన తర్వాత అప్పుడు గ్లీజరిన్ వేయాలండి. ఓకేనా. 2 నిమిషాల తర్వాత గ్లీజరిన్ వేయాలి. ఫ్లవర్ సిప్తో కప్పి నిడిల్తో ఫ్లవర్ సిప్ను కొద్దిగా తట్టండి. ఓకే అండి. తట్టిన తర్వాత దానివల్ల కణాలని వ్యాపిస్తాయి. తట్టడం వల్ల ఏమవుతాయండి, కణాలు కొద్దిగా వ్యాపిస్తాయండి, దూరం జరుగుతాయి. అద్దుడు కాగితం ఉపయోగించి ఎక్కువగా ఉన్న రంగును తొలగించండి. ఓకేనా. నెక్స్ట్ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి. చెంప లోపలి భాగాన్ని ఎక్కువ గీకకండి, గాయమయ్యే అవకాశం ఉంది. గీకి తీసిన భాగాన్ని స్లైడ్ పైన పరుచుకునేలా చేయాలి. ఎందుకు చేయాలి? ఎట్లా చేయాలి? నిడిల్తోటి తట్టాలండి. అధికంగా ఉన్న రంగును కూడా తొలగించాలండి. ఫ్లవర్ సిప్ అడుగున గాలిబుడగ లేకుండా జాగ్రత్త పడండి. ఓకేనా. ఈ విధంగా తయారు చేసిన తాత్కాలిక స్లైడ్ను సూక్ష్మదర్శినిలో తక్కువగా కాంతిని వర్ధనం చేస్తూ పరిశీలించండి. మీ నోటు పుస్తకంలో పరిశీలన రాయండి, పటం గీయండి. ఓకేనా. మీరు పరిశీలించిన కణాల ఆకారం ఎలా ఉంది? ఈ కణాల నిర్మాణం ఉల్లిపొర నిర్మాణాన్ని పోలి ఉందా? కణ మధ్య భాగంలో రంగుతో కూడిన గోళాకారం లేదా గుండ్రటి చుక్క కనబడుతుందండి. ఇది కేంద్రకము. ఈ చుట్టూ ఉండే భాగం కణద్రవ్యము, ఈ పైన ఉండే కణత్వచము. ఉల్లిపొర కణాలు, బుగ్గ పరిశీలించిన కణాలు వేరువేరుగా ఉంటాయండి. ఉల్లిపొర కణాల నిర్మాణం పోలి ఉండదండి. ఎందుకంటే ఇది నిర్దిష్టమైన ఆకారాన్ని కలిగి ఉండదండి. బుగ్గ కణాలు నిర్దిష్టమైన ఆకారాన్ని కలిగి ఉంటాయి. ఓకే అండి. నెక్స్ట్ కణ మధ్య భాగంలో ముదురు రంగుతో కనబడే గుండ్రని భాగాన్ని కేంద్రకం అంటారు. ఓకేనండి. ఇంతకుముందు మనం చూసినాం కదండి పటంలో, ఈ ముదురు రంగు భాగమే కేంద్రకం అండి. ఓకేనా. నెక్స్ట్ గుండ్రని భాగాన్ని కేంద్రకం అంటారని అన్నారండి. 1831 సంవత్సరాలు కూడా గుర్తుపెట్టుకోరు. సంవత్సరంలో రాబర్ట్ బ్రౌన్ ఈ భాగానికి 1831 సంవత్సరంలో రాబర్ట్ బ్రౌన్ ఈ భాగానికి కేంద్రకం అని నామకరణం చేశాడండి. ఆ సమయంలో రాబర్ట్ బ్రౌన్కు కేంద్రకం విధుల గురించి సరిగా తెలియదండి. కణంలో కేంద్రకం అతి ముఖ్యమైన కణంగం. దీనిని కణ నియంత్రణ గది అని కూడా అంటారు. ఇప్పటి వరకేమో కణాన్ని ఏమంటారండి? కణ నియంత్రణ గది. ముఖ్యమైన ఈ కణ భాగాన్ని ఏమంటారండి? కణ నియంత్రణ గది అంటారు. కణాంగాలన్నింటిలో పెద్దగా స్పష్టంగా కనబడే కణంగం ఏంటండి? కేంద్రకం. కణాంగాలన్నింటిలో పెద్దగా కనబడే కణంగం కేంద్రకం, స్పష్టంగా కనబడే కణంగం కూడా కేంద్రకమేనండి. కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన స్లీడన్ కూడా కొత్త కణాలు కేంద్రకం నుండి ఉద్భవిస్తాయని, కేంద్రకాన్ని సైటోబ్లాస్ట్లు అంటారని
ఊహించాడు. ఏమి ఊహించాడండి? కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన స్లీడన్ కొత్త కణాలన్నీ కేంద్రకం నుండే ఉద్భవిస్తాయి, కేంద్రకాన్ని స్లైటోబ్లాస్ట్ అంటారని ఊహించాడు. ఇతడు కొన్ని నిజ కేంద్ర కణాలు మినహాయించి మిగిలిన అన్ని నిజ కేంద్ర కణాల్లో కేంద్రకం ఉంటుందండి. కొన్ని నిజ కేంద్ర కణాల్లో మినహాయించి మిగిలిన అన్ని నిజ కేంద్ర కణాల్లో కేంద్రకం ఉంటుంది. చూద్దామండి. క్షీరదాల ఎర్ర రక్త కణాలలో గుర్తుపెట్టుకోండి, క్షీరదాల ఎర్ర రక్త కణాలలో కేంద్రకం ఉండదు. మొక్కలలో పోషక కణజాలంలోని చాలని నాళాల్లో కేంద్రకం ఉండదు. వీటిలో కూడా ప్రారంభ దశలో కేంద్రకం ఉంటుంది, తర్వాత దశలో ఇవి కణాల నుంచి తొలగించబడి నశించబడతాయండి. ఓకేనా? ఎర్ర రక్త కణాల్లో ఉండదండి, పోషక కణజాలంలోని చాలని నాళాల్లో కేంద్రకం ఉండదు. కానీ వీటిలో ప్రారంభ దశల్లో ఉండి కేంద్రకం ఉంటుంది, తర్వాత దశల్లో కణాల నుంచి తొలగించబడి నశిస్తుంది. కణ విధులన్నిటినీ కేంద్రకం క్రమబద్ధీకరించి నియంత్రిస్తుందండి. జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఫస్ట్ పాయింట్, విధులు అడిగితే చెప్పొచ్చండి. కణ విధులన్నిటినీ కేంద్రకం క్రమబద్ధీకరించి నియంత్రిస్తుంది. నెక్స్ట్, జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఇది జీవుల లక్షణాన్ని నిర్ధారిస్తుందని అంటారు. జీవుల లక్షణాలని నిర్ధారిస్తుంది కాబట్టి కణ విభజనలో కేంద్రకం ప్రధాన పాత్ర వహిస్తుంది. మనం ఇవన్నీ పాయింట్ వైజ్ చూసుకుందాం. కణ విధులన్నిటినీ కేంద్రం క్రమబద్ధీకరించి నియంత్రిస్తుంది, జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది, జీవుల లక్షణాలను నిర్ధారిస్తుంది. కణ విభజనలో కేంద్రకం ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇక్కడ పటం ఏమి లేదండి, ఎలక్ట్రాన్స్కోప్తో పరిశీలించిన కేంద్రకం. ఓకేనండి. కేంద్రకం కణద్రవ్య పదార్థాలను వేరు చేస్తూ ఈ పాయింట్ వినండి. కేంద్రకం కణద్రవ్య పదార్థాలను వేరు చేస్తూ కేంద్రకాన్ని ఆవరించి ఉన్న త్వచాన్ని కేంద్రక త్వచం అంటారు. కణద్రవ్యాన్ని ఆవరించి ఉన్నదాన్ని ప్లాస్మా త్వచం అంటారండి. కేంద్రకం కణద్రవ్య పదార్థాలను వేరు చేస్తూ కేంద్రకాన్ని ఆవరించి ఉన్న త్వచాన్ని కేంద్రక త్వచం అంటారు. ఇది ప్లాస్మా పొరను పోలి ఉంటుంది. జన్యు పదార్థం మొత్తం కేంద్రకంలోనే ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్ అండి. జన్యు పదార్థం మొత్తం ఎక్కడ ఉంటుందండి? కేంద్రకంలోనే ఉంటుంది. కేంద్రక త్వచాన్ని ఆధారంగా చేసుకొని కణాలను 2 రకాలుగా విభజించారు. కణాలు 2 రకాలండి. దేని ఆధారంగా తీసుకొని? కేంద్రక త్వచాన్ని. ప్లాస్మా త్వచం కాదండి, కేంద్రక త్వచం. అవి కేంద్రక పూర్వ కణం మరియు నిజ కేంద్రక కణం. నిజ కేంద్రక కణాల్లో కేంద్రక త్వచం ఉంటుంది. ఓకే, ఇప్పుడు 2, కేంద్రక పూర్వ కణం, నిజ కేంద్రక కణం. కేంద్రక పూర్వ కణంలో కేంద్రక త్వచం ఉండేయండి, నిజ కేంద్రక కణాల్లో కేంద్రక త్వచం ఉంటాయండి. కేంద్రక పూర్వకణం అండి. కేంద్రక పూర్వకణం అంటే కేంద్రక త్వచం లేని కణాలను కేంద్రక పూర్వ కణాలు అంటారండి. ఇందులో కేంద్ర త్వచం లేనప్పటికీ జన్యు పదార్థం ఎలా ఉంటుందండి? కణద్రవ్యంలో విస్తరించి ఉంటుంది జన్యు పదార్థం. ఓకేనా? ఓకే, ఎగ్జాంపుల్ సైనోబాక్టీరియా అండి, నీలి ఆకుపచ్చ శేవలాలు. ఎగ్జాంపుల్ ఏంటండి? సైనోబాక్టీరియా, నీలి ఆకుపచ్చ శేవలాలు. కేంద్రక త్వచం కలిగిన కణాలను నిజ కేంద్రక కణాలు అంటారు. ఎగ్జాంపుల్ వృక్ష కణం, జంతు కణం. ఓకేనండి. కణద్రవ్యం. నెక్స్ట్ కణద్రవ్యం గురించి తెలుసుకుందామండి. ఉల్లిపొర తాత్కాలిక స్లైడ్లో కణాన్ని పరిశీలించినప్పుడు అందులో ఎక్కువ భాగం ప్లాస్మా పొరతో ఆవరించి ఉన్నట్లు కనిపిస్తుంది కదా. ఆ భాగం తక్కువ రంగును శోషించడం వల్ల అలా కనిపిస్తుంది. ఆ భాగాన్ని కణద్రవ్యం అంటారు. అర్థమైంది కండి. తక్కువ స్లైడ్లు మనం పరిశీలించినప్పుడు తక్కువ కలరుతో శోషించి ఉన్న ఈ భాగాన్ని ఏమంటారండి? కణద్రవ్యం అంటారు. ప్లాస్మా పొరచే ఆవరించి ఉన్న జిగురు లాంటి ద్రవ పదార్థమే కణద్రవ్యం. కణద్రవ్యం ఎలా ఉంటుందండి? జిగురులాగా ఉంటుంది. జిగురులాగా ఉండే ద్రవ పదార్థం కణద్రవ్యం. ఇందులో ప్రత్యేకమైన కణాంగాలు ఉంటాయి. కణంలో ప్రతి కణాంగం నిర్దిష్టమైన విధిని నిర్వర్తిస్తుంది. అంటే కణద్రవ్యంలో ఏముంటాయండి? కణాంగాలు ఉంటాయి. ప్రతి కణం తనకు ఒక విధి ఉంటుందండి, ఆ నిర్దిష్టమైన విధినే నిర్వహిస్తుందండి. ప్రతి కణాంగాన్ని ఆవరించి త్వచం ఉంటుందని చెప్పాం. ఓకేనా? కేంద్రక పూర్వ కణాల్లో అంటే సైనోబాక్టీరియా కణాల్లో కేంద్రక త్వచం ఉండదు. అలానే కాకుండా త్వచం కలిగిన కణాంగాలు కూడా ఉన్నాయి. ఓకేనా? కానీ త్వచం లేని
రైబోజోములు మాత్రం ఉంటాయి. ఇంపార్టెంట్ పాయింట్ అండి. రైబోజోములు మాత్రమే ఉంటాయి. ఓకే. కేంద్రక పూర్వ కణంలో చెప్తానండి. కేంద్రక త్వచం ఉండదు. రెండోది త్వచం కలిగిన కణాంగాలు ఉండయి. మూడోది త్వచం లేని రైబోజోములు ఉంటాయి. ఈ 3 పాయింట్లు ఈ పేర ఉద్దేశం అండి. ఓకేనా. జీవ పదార్థం వర్సెస్ కణద్రవ్యం. చాలా కాలం వరకు జీవికి సంబంధించిన అంశాలన్నీ కణం లోపల ఉన్న ద్రవ పదార్థం లేదా జిగురు పదార్థంలో నిల్వ ఉంటుందని నమ్మేవారు. అన్ని అంశాలన్నీ ద్రవ పదార్థం లేదా జిగురు పదార్థంలో ఉంటాయని నమ్మేవారు. ఈ పదార్థాన్ని జీవ పదార్థం అని అనేవారు. తర్వాత కాలంలో కణంలో ద్రవ పదార్థాన్ని ప్రాథమికంగా ఒక మాధ్యమమని, అందులో వివిధ రకాల రేణువులు మరియు త్వచాలు తేలుతూ ఉంటాయని, ఈ త్వచాలు కలిగిన రేణువులనే కణాంగాలని తెలుసుకున్నారు. తర్వాత కాలంలో ఈ ద్రవ పదార్థంలో ఏముంటాయండి, త్వచం కలిగిన కణాంగాలు ఉంటాయని తెలుసుకున్నారండి. ఈ కణాంగాలే కణానికి సంబంధించిన అనేక విధులు నిర్వహిస్తాయి. ఈ జీవ పదార్థం నిర్వహించండి. జీవ పదార్థంలో త్వచం కలిగిన కణాంగాలు మాత్రమే అనేక విధులు నిర్వహిస్తాయని తెలుసుకున్నారండి. ఈ కణాంగాల్లోనే జీవం ఉంటుందని అవగాహన ఏర్పరచుకున్నారు. ఇప్పుడు జీవ పదార్థంలో జీవం ఉండదండి. త్వచం కలిగిన కణాంగాల్లో మాత్రమే జీవ పదార్థం ఉంటుందని అవగాహన ఏర్పరచుకున్నారు. కేంద్రకాన్ని కనుగొన్న తర్వాత కణంలోని ద్రవ పదార్థాన్ని కేంద్రక త్వచం లోపలి మరియు కేంద్రక త్వచం వెలుపలి పదార్థంగా విభజించడం జరిగింది. మధ్య భాగంలో కేంద్రకం ఉంటుందండి. కేంద్రకాన్ని ఆవరించి కేంద్రక త్వచం ఉంటుందండి. ఓకేనా. ఇందులో ఇప్పుడు ఏం చేశారంటే ద్రవ పదార్థాన్ని కేంద్రక త్వచం వెలుపలి పదార్థం లోపలి పదార్థంగా వివరించారు. వెలుపలి పదార్థం లోపలి పదార్థం. కణత్వచం ఇది కణత్వచం, ఇది వెలుపలి పదార్థం అయితే లోపలి పదార్థంగా విభజించారు. ఓకేనా. కేంద్రకాన్ని కనుగొన్న తర్వాత కణంలోని ద్రవ పదార్థాన్ని కేంద్రక త్వచం లోపలి మరియు కేంద్రక త్వచం వెలుపలి పదార్థంగా విభజించడం జరిగింది. అందువలన జీవ పదార్థాన్ని కణద్రవ్యంగా కేంద్రక ద్రవ్యంగా విభజించడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, కేంద్రక త్వచం వెలుపలి పదార్థాన్ని కణద్రవ్యంగాను, కేంద్రక త్వచం లోపలి గల పదార్థాన్ని కేంద్రక ద్రవ్యంగాను అంటారు. ప్లాస్మా పొరకు కేంద్రక పొరకు మధ్య ఉన్న పదార్థమే కణద్రవ్యం. ఓకేనా. కేంద్రకంలోని పదార్థాన్ని కేంద్రక రసం లేదా కేంద్రక ద్రవ్యం అని అంటారు. ఓకేనండి.